ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. ఒకసారి ఈ మ్యూజిక్ మాత్రం ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి. ఎక్సలెంట్గా వచ్చింది, సూపర్గా ఉంటుంది. ఓకే, అంటే నా వీడియో నేను చెప్తాను, నిజంగానే బాగా వచ్చింది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ముందు లేట్ చేయకుండా అయితే ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. మనకు ఎప్పుడే కానీ అంటే లెంత్ ఎక్కువన్నా తక్కువ ఉంటే పర్లేదు. అంటే మనకు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అయితేనేమో తొందరగా ఎడిట్ చేసుకోవచ్చు. కొద్దిగా ప్రాజెక్టు అంటే కొద్దిగా ఒక నిమిషం. ఓకే, మనకు ప్రాజెక్ట్ అయితే మనకి కొన్ని ఒక్కోసారి ఎంబీ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఒక 2-3 ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడైతే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుడైతే మీరైతే లెంత్ ఎక్కువ ఉంది కదా, ఇది 10 సెకండ్ ఉంది, 10 మినిట్స్ ఉంది, 5 మినిట్స్ ఉంది, అలా అని అనుకోకండి. మనకు నేర్చుకోవాలి. మనం ఏంటంటే ఏ ఎఫెక్ట్ ఏమి ఇచ్చినాం అనేది నేర్చుకోవాలి మనం. ఓకే ఓకే అందుకోసమని నేను చెప్తున్నా మీకు. అంటే నేను చెప్తున్నానే కాదు, మనం ఎడిట్ అనేది ఎలా చేసుకోవాలో మనం కూడా నేర్చుకోవాలని చెప్తున్నా, అంతే. ఓకే, మనకైతే ఇక్కడైతే ఫుల్ ప్రైజ్ అయితే ఓపెన్ చేసిన నేను. జాతర పుష్ప 2 అని ఇచ్చిన నేను. ఓకే, అది కెమెరా ఆఫ్లో ఉంటుంది ఫస్ట్ అయితే మనకైతే. ఓకే, ఇక్కడైతే చూసుకోవచ్చు, నా లోగో ఉంటుంది. ఆ లోగో తీసేసుకోండి. మీరైతే ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి. మళ్ళీ అదే ఐకాన్ క్లిక్ చేస్తే ఆ లైన్ పోతుంది. ఓకే, ఇది నా లోగో ఉంటుంది. నా లోగో తీసేసి వేరే పెట్టేసుకోండి. ఓకే, మీకైతే ఇక్కడ సాంగ్ అయితే కాలేదు, మనకి ఇన్పుట్ కాలేదు. ఓకే, ఇక్కడైతే మనం ఓన్లీ చేంజ్ చేసుకోవడం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవడం ఉంటుంది. సో ఇక్కడైతే మనకైతే అల్లు అర్జున్ సార్ ఉంది కదా. ఓకే, ఈ గ్రూప్లలోకి ఏమి ఇవ్వకండి. గ్రూప్లలో అవసరం లేదు, మనకి ఆల్రెడీ ఎఫెక్ట్ వచ్చింది. ఇంకొకటి, మీరు ఈ గ్రూప్లలో ఈ రెడ్ ఈ ఎల్లో కలర్ అనేది వస్తుంది కదా, ఇవైతే ఇది కాదు, నేను చెప్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే, ఇక్కడ రెడ్ కలర్ అనేది వస్తుంది కదా ఇది. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే వేరే కలర్ ఏది సెట్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, మీరు కలర్ చేంజ్ కావాలనుకుంటే చేసుకోండి. ఇలాగైతే వస్తుంది. ఒక నిమిషం, నేను ఇంకొకటి ఇక్కడ పెట్టి చూపిస్తాను నేను. ఓకే, ఇదైతే మనము బ్లూ కలర్లో తీసుకుందాము. బ్లూ కలర్ పెడదాం అనుకున్నా కానీ అంత అట్రాక్టివ్ కనిపిస్తలేదు నాకు. ఓకే, సో నేను అందుకనే రెడ్ తీసుకున్నా. మీ ఇష్టం, మీకు రెడ్ కావాలంటే రెడ్ పెట్టేసుకోండి. ఓకే, బ్లూ కావాలన్నా బ్లూ. అంటే ఈ రెడ్ ఫోటోకి నేను ఎల్లో పెడదాం అనుకున్నా. ఓకే, ఎల్లో పెడితే ఎలా వస్తుందంటే చూడండి, ఈ డార్క్ ఎల్లో తీసుకున్నా కానీ ఇలా వస్తుంది. అంటే పసుపు కుంకుమ లాగా ఉంటుందని ఆలోచించిన, కాకపోతే అది సెట్ అవ్వట్లే. ఓకే, సో నేనైతే రెడ్ అయితే పెట్టేసిన. ఓకే, అన్నిటికైతే రెడ్ అయితే పెట్టేసిన. తర్వాత మీ ఇష్టం, ఏమైనా కలర్ ఉంటే చేంజ్ చేసుకోండి. ఓకే, ఇది ఇలా ఉంది కదా. ఓకే, మీకైతే అది నేను సాంగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, అంత కెమెరా ఎఫెక్ట్లు కానీ అన్నీ ఇచ్చేసిన నేను. డోంట్ వరీ, మీకైతే ఈ గ్రూప్లలో ఏం చేయ అవసరం లేదు. ఓకే, ఇవన్నీ ఇచ్చేసిన నేను. ఓకే, సింపుల్గా అయితే మనకి ఇలాగైతే ఉంది. ఓకే, కొత్త వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి బ్రో, కొంచెం చూసుకోండి ఒకసారి. ఓకే, మీరు అనేది మీ సపోర్ట్ లేనిది నేను వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ కూడా పెట్టాను. ఓకే, ఎవరైనా అంతే కదా. ఓకే, ఇది నేను బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా, కొంచెం లుకింగ్గా ఉంటుంది రెడ్ అనేది, అందుకోసం అని. ఓకే, సో దీనికి ఒకవేళ మీరు బ్లాక్ అండ్ వైట్ వద్దనుకుంటే తీసేసుకోండి. ఓకే, ఇది తీసేసుకుంటే సాచురేషన్ అనేది మొత్తం ఇలా పెట్టేసుకుంటే మనకు ఒరిజినల్ ఫోటో ఇలా ఉంది. ఓకే, తక్కువ వేసుకోండి సాచురేషన్ అయితే ఇచ్చిన ఎఫెక్టు. ఒకవేళ లైట్గా పెట్టుకుంటా అంటే ఇలా పెట్టుకోండి. ఓకే, సూపర్. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, ఫస్ట్ కొద్దాం. ఇక్కడ నుంచి నేను 22 సెకండ్ నుంచి అయితే నేను కెమెరా నుంచి యాడ్ చేసిన. కెమెరాతో నుంచి యాడ్ చేసిన. ఒక నిమిషం, ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి కెమెరాకి అయితే నేను ఇచ్చేసిన. అన్ని ఫొటోస్ కావాలంటే కూడా ఈ గంగోరే రేణుకమ్మ తల్లి అనే సాంగ్ అయితే ఇక్కడ అయితే యాడ్ అవుతుంది. అందుకోసమని అమ్మవారి ఫోటోస్ అయితే పెట్టేసిన. మీ ఇష్టం, మీ ఫొటోస్ ఏమైనా ఉంటే పెట్టేసుకోండి. ఓకే, ఫస్ట్కి వచ్చేసి అయితే నేనైతే
డిస్క్రిప్షన్లో ఆడియో లింక్ ఇస్తా కాబట్టి ఓకే, అదైతే డౌన్లోడ్ చేసుకుంటే అది 34 సెకండ్ ఉంటుంది. ఓకే, జాతర ఇక్కడ ఉంటుంది, జాతర పుష్ప అని ఉంటుంది. అయితే తీసుకోండి, అది కింద పెట్టేసుకున్నా సరే, అక్కడ పెట్టేసుకున్నా సరే నో ప్రాబ్లం. ఓకే, కెమెరా అయితే ఆన్లో పెట్టుకోండి. కెమెరా ఆన్లో పెట్టుకొని మీరు ఒకవేళ ఈ ఫోటో ఇట్లా చేంజ్ చేయాలంటే కొత్త వాళ్ళకి చెప్తున్నా, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ కింద ఈ స్టార్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అదైతే మీరైతే చూసుకోండి. అదైతే ఒక నిమిషం, నేను ఫోటో రూమ్లో ఉన్న హాల్లోకి వెళ్తే మనకైతే అన్నీ ఉంటాయి. ఓకే, మనం ఫోటో ఇట్లా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఓకే, నేను వేరే ఫోటో పెట్టి చూపిస్తున్నాను. ఓకే, ఇలా మీకు ఒకవేళ ఇలా ఉంటే కొంచెం ఇలా జూమ్ చేసుకోండి. ఓకే, డోంట్ వరీ, అది దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది కవర్ చేస్తుంది. ఓకే, ఇలాగైతే వస్తుంది. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇదైతే మంచిగా పైన షేర్ ఐకాన్ ఉంది కదా, సెట్టింగ్ పక్కన పైన షేర్ ఐకాన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.